నీ మందిరంలో నీ సేవలు ఇంకను మీరు వాడుకోమని అడుగుచున్నాను బాబు. నీకే వందనాలు తండ్రి నాన్న. ఇదిగో తండ్రి అమ్మగారిని కూడా మీరు దీవించండి ప్రభా. ఇంకను ప్రభా నీ సేవకు ప్రభా నాన్న అర్పించుటకు ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా నాన్న. ఇదిగో ఎంతగానో ప్రార్థించుచున్నారయ్యా, ఆరాధిస్తున్నారయ్యా తండ్రి నాన్న. అయినప్పటికీ ప్రభా నాన్న ఇదిగో తండ్రి సంఘం రాలేకపోతుంది తండ్రి నాన్న. యేసయ్య నాన్న ప్రతి ఒక్క ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి నాన్న. దైవజనులు బట్టి అయిన ప్రభా వచ్చుటకు సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. ఇదిగో తండ్రి నాన్న పెద్ద కుమార్తెను మీరు దీవించండి. ఆ బిడ్డను ప్రభాని ఇంకొన్ని మీ మందిరంలో వాడుకోండి ప్రభా నాన్న. ఆ బిడ్డ ప్రభా నన్ను ఏదైతే అనుకుంటుందో ప్రతి కార్యమును నెరవేర్చండి ప్రభానికి స్తోత్రములయ్యా. చిన్న బిడ్డ అయితే ప్రభా నాన్న దూర ప్రాంతంలో ఉందయ్యా. ఆ బిడ్డ చదువంతట్లో తోడుగా ఉండండి ప్రభా. ఆరోగ్యం ఇచ్చి ప్రభా నాన్న మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా. ముఖ్యంగా తండ్రి ప్రభా నాన్న ఆరాధన బట్టి ప్రార్థిస్తున్నాను. ఎదుగో తండ్రి నాన్న గడిచిన ప్రభా నాన్న సంవత్సరం నుంచి సంవత్సరం వరకు ఎంతగానో కాపాడి ఉన్నావయ్యా తండ్రి నాన్న. ఈ దినం ఏంది ప్రభా ఈ 2005లో ప్రభా నాన్న మమ్మల్ని ప్రభా ఎంతగానో నాన్న దినాలు గడిచిస్తున్నాయి కానీ ప్రభా నీ మందిరంలో నాన్న మేము గడపలేకపోతున్నామయ్యా తండ్రి. ఈ నెలలో కూడా ప్రభా నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని ఎంతగానో దాచిపెట్టవయ్యా. అందుబట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీకేమందనాలయ్యా తండ్రి నాన్న. అయ్యా ఎదుగో తండ్రి సంస్కార బిందులో మీరు తోడుగా ఉండండి. ఆదివారం సమయంలో ప్రభా ప్రతి ఆత్మ రావడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని నీ మందిరానికి తోడుకి రమ్మని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రములయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా నాన్న ఎవరైతే ఏ ప్రార్థన అవసరత కోరి ఉన్నారో ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను మీరు తీర్చండి ప్రభా. నీకు వందనాలయ్యా నాన్న. నీ మందిరంలో అడుగు పెట్టినప్పుడు ప్రభా దైవజనులు ప్రార్థించినప్పుడు ప్రభా ప్రతి ఒక్కరు మేలు పొందుకునే భాగ్యమును మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములయ్యా. దైవజనులు లేసి ప్రభా నాన్న వర్తమానం చెప్పుచుండగా ప్రభా నాన్న వినే మనస్సును గ్రహించే హృదయాన్ని ప్రభా మాకు దయచేయండి ప్రభా. ఈ విడిచిపెట్టడానికి వీళ్ళదయ్యా. ఈ నాన్న ఇదిగో తండ్రి నా వీరి విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా నాన్న దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యమునివ్వండి తండ్రి. నీకేమందనాలయ్యా తండ్రి నాన్న. ఇదిగో తండ్రి నాన్న ముఖ్యంగా తండ్రి నాన్న పెద్దయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా నాన్న. అమ్మగారికి మంచి ఆరోగ్యమునివ్వండి తండ్రి నాన్న. అక్కడ సేవను కూడా మీరు అభివృద్ధి చెందించండి ప్రభా నాన్న. ప్రతి ఒక్క ఆత్మను మీరు నాన్న ఎత్తుపడి రక్షించండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి నాన్న. అక్కడ దైవజనులు మీరు దీవించండి ప్రభా. అక్కడ సంఘాలు ప్రతి ఒక్క సంఘముని మీరు బలపరచండి ప్రభా. నీకే వందనాలు తండ్రి నాన్న. ఇదిగో నా తండ్రి ప్రభా దొరగారాయ్ గారిని కూడా మీరు దీవించండి ప్రభా. అమ్మగారిని కూడా మీరు దీవించండి. ఇచ్చిన కుమారుని కూడా మీరు దీవించండి ప్రభా. మా సంఘం పట్ల ప్రభా ఇంకొను ప్రేమించే మనస్సును మీరు దయచేయండి ప్రభా. తండ్రి నీ చిత్త ప్రకారంగా నాన్న మా సంఘముని ఇంకొను మీరు బలపరచమని అయ్యా నేను చేసిన చిన్న ప్రార్థనలో ఎటువంటి తప్పులు పరుపులను మందించండి ప్రభా నాన్న. ఇనిగో తండ్రి ఈ చిన్న ప్రార్థన ప్రభా నీ పాదాలు చెందుకు చేర్చు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పుణ్య పాదాలు బట్టి నిక్కిలి బ్రతులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యాన్ని చూద్దాం. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూద్దాం. దయచేసి అందరూ దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరిని చెలిపైకి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు గడిచిన వారములన్నీ దేవుడు కాపాడాడు. మరి జనవరి నెలలో ఆఖరి రోజులో మనం ఉన్నాం. రేపటి దినాన మనం అందరం కూడా ఫిబ్రవరి నెలలోనికి మనందరం అడుగుపెట్టొచ్చి ఉన్నాం. సో మరి శుక్రవారం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్యాన్ని చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. అక్కడ మనకి ఒక విషయం కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ
సమాధానకర్తయగు దేవుడు అన్నాడు. ఏ దేవుడు అండి? ఈ అధ్యాయంలో మనం చదివితే 15వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని చదువుదాం. అక్కడ ఏమని రాయబడదు? 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. ఇక్కడే దేవుడు అన్నాడు నిరీక్షణకర్తయగు దేవుడు. ఇందాక అక్కడ సమాధానకర్తయగు దేవుడు. 15:33లో కూడా ఉంటుందన్నమాట. సమాధానకర్తయగు దేవుడు. ఇక్కడ తోడై ఉండునుగాక అని అంటే అర్థం ఏంటంటే దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచుతాడని. ముందు 13 వచ్చు నిరీక్షణకర్తయగు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ కింద ఉంటుంది సమస్తమైన ఆనందముతో దేవుడు మళ్ళీ నింపుతాడట. ఇప్పుడు మనం చదివిన ఈ 3 వచనాలలో సమాధానకర్తయగు దేవుడు, నిరీక్షణకర్తయగు దేవుడు, అలాగే తోడయ్యున్న దేవుడు, కృప కలిగిన దేవుడు. 4 అంశాలు. అంటే 4 కూడా దీవెనలే. అయితే ఈ రాత్రి మనం నిర్ణయించుకొని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి అంశం ఏమిటి అని అంటే దేవుడట మనకి సాతానును సితక త్రొక్కును అంటాడు. 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు ఎక్కడ చెప్పండి? దేవుడు అందరూ నా వైపు చూడండి. దేవుడు సృష్టిని చేసినప్పుడు అన్నిటినీ చేశాడు, కానీ సాతానుడిని దేవుడు చేయలేదు. మరి సాతానుడు ఎలా వచ్చాడు అమ్మా? సాతానుడు ఎలా వచ్చాడు? మొట్టమొదటి వీడు ఒక దూత. ఎవరు చెప్పండి? వీడు ఎంత శక్తివంతుడండి ఆ దూతగా ఉన్నప్పుడు దేవుడు వస్తే ఆ దేవుని యొక్క శక్తికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కరిగిపోయాయంట. అలా రాళ్ల మధ్య కరిగిపోతూ అగ్నిమయంగా అయిపోతున్నప్పుడు ఆ మధ్యలో నుండి దేవుని చూడగలిగిన కృప ఈడుకుంది. ఎవరికి? సాతానుకు. కానీ ఎప్పుడు వాడు పడిపోయాడంటే మహోన్నతుని కంటే నేను హెచ్చించుకోవాలి అని అనుకున్నప్పుడు దేవుడికి అది ఇష్టం కాలేదు. దేవుని కంటే గొప్పవారు మనం కాము. కొన్నిసార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే నేనే గొప్పవాడిని అని అనుకుంటాం. ఈరోజు సెల్ ఫోన్ కనిపెట్టుకుంటే నేనే గొప్పవాడిని అనుకోవచ్చు, అంతరిక్షానికి వెళ్ళి నేనే గొప్పవాడిని అనుకోవచ్చు. కానీ ఏ మనిషి గొప్పవాడు కాదు. ఎందుకంటే ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతికినా ఒక స్టేజ్, ఒక లిమిట్ ఉంటుంది. కానీ అన్లిమిటెడ్ ఎవరంటే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ సమాధానకర్తయగు దేవుడు ఎక్కడ దొక్కుతాడట? సాతానుని ఎక్కడ దొక్కుతాడు అమ్మా? మరొకటి చదవండి. అది సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద. ఎవరి కాళ్ళ కింద? నా వైపు చూడండి అందరూ. దెయ్యాన్ని చూస్తే మీరు పారిపోతారా? దెయ్యం మిమ్మల్ని చూసి పారిపోద్దా అమ్మా? మీకు అందరికి ఒక టెస్ట్. అమావాస్య చీకటి రోజు కరెంట్ లేనప్పుడు ఒక దెయ్యం యాస వేసుకుని వచ్చాడంటే ఎంతమంది చూస్తారు? యాసం ఎందుకు చూడరు? రాత్రిపూట వెళ్ళేటప్పుడు మన పక్క నుంచి కానీ గజ్జల సౌండ్ వచ్చిందా భయం. నేను చాలాసార్లు చెప్తాను, రోడ్డు మీద వంకాయ పడిపోయినా టమాటికాయ పడిపోయినా తీస్తారు, కానీ నిమ్మకాయ పడినా మిరపకాయ పడినా తీరు. ఎందుకు అమ్మా? ఒకవేళ తీసేస్తారేమో. మనుష్యుల్ని భ్రమ పెట్టడానికి చేసినవన్నీ. కానీ సాతానుడు దేవుడు ఏమన్నాడు?
ఎవరి కాళ్ళ క్రింద? మీ కాళ్ళ క్రింద అనగ త్రొక్కుతాను, చితక త్రొక్కుతాను అన్నాడు దేవుడు. వీడు ఎలా పడ్డాడో ఒకసారి చూద్దాం. సాతానుడు ఎలాగ పైనుంచి పడ్డాడో చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన సాతాను ఎక్కడి నుంచి పడ్డాడు? వీడు ఆకాశం నుంచి పడ్డాడంటే ఎలా పడ్డాడు? మెరుపు. యేసుప్రభువారు వెలుగై ఉన్నాడు కాబట్టి ఈడేమై ఉన్నాడు? మెరుపు. అలాగని వచ్చిన మెరుపల్లా సైతాను కాదు. చాలామంది అలా అర్థం చేసుకుంటారు. అంటే మెరుపు అంటే సాతాను కూడా పడిపోతాడేమో కిందకి అనుకుంటారు. మెరుపు అని పడుచున్నాడు. త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. వాడు పయనించి పడినా దేవుడు మనకేమిచ్చాడు? పాములను త్రేళ్లను త్రొక్కుటకు, అది శత్రువులందరినీ. ఆడు బలమంతటి మీరు పాములంటే పాముని అనుకోకండి. పాములాంటి స్వభావం, తేలులాంటి స్వభావం. ఎంత బలవంతుడైనా యేసుప్రభు అంటున్నాడు మీ కాళ్ళ క్రింద ఏం దొక్కుతాడు? సాతానుని చేతిగా దొరుకుతాడు. 19వ వచనం కూడా 19వ వచనం కూడా చదవండి. హాని చేయవు అయినను. ఇక్కడ ఒక పాయింట్. అయినను ఆడు పైనుంచి పడ్డాడు. పాములను అనగదొరికే శక్తి మీకు వచ్చేసింది. తేళ్లను వారి శత్రు బలం అంతటిని తొక్కడానికి శక్తి వచ్చేసింది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే, సపోజ్ అందరూ చూడండి, చాలామంది దెయ్యాలను వెలగొట్టినప్పుడు వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతున్నారు ఈ మధ్య కదా. ఎందుకు పెడుతున్నారు? నేను ఒక దెయ్యాన్ని ఏం చేశాను? వెళ్ళగొట్టాను. దేవుడు అలా వీడియోలు పెట్టుకోమని చెప్పలేదు దేవుడు. వాడు మెరుపులే పడ్డాడు జాగ్రత్త అని అంటూ, దెయ్యములు మీకు లోబడుచున్నవని ఏం చేయకూడదు? మనకు ఎంత సంతోషం. నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టాను, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఎంత గొప్ప పని చేశాను అనుకుంటాం. కానీ దెయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషింపక. ఆమేన్. ఎక్కడ రాయబడండి? దెయ్యాలను వెళ్ళగొడుతుంటే నువ్వెవరు? నీ పేరు ఎక్కడ రాయబడింది? ఇప్పుడు నా చూడండి అందరూ. ఇప్పుడు మీరు ఎంతమంది దెయ్యాలను వెళ్ళగొడతారు? వెళ్ళగొడితే మీ పేర్లు ఎక్కడ రాయబడి ఉంటాయి? ఇప్పుడు మీరందరూ వచ్చే నెలలో ఒక్కొక్కడు ఒక్కొక్క దెయ్యాన్ని వదలగొట్టండి. ఎన్ని దెయ్యాలు? ఒక్కొక్కడు ఒక్కొక్క దెయ్యాన్ని వదలగొట్టాలి. మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? పరలోకంలో రాయబడ్డాయి. దెయ్యాలను వెళ్ళగొట్టమని సంతోషించకండి, కానీ మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సాతానుడు మెరుపులే పడ్డాడు. ఆడు జాగ్రత్త. ఆడు మెరుపులాగా వస్తాడు. సాతానుడు అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను. గొలియాత్ దావీదు దగ్గరికి మొట్టమొదటి ఎలుగుబంటి వచ్చింది. ఏమొచ్చింది అమ్మా? ఎలుగుబంటి వచ్చినప్పుడు సౌండ్ చేసుకుంటూ వస్తుందా అమ్మా? సైలెంట్గా వస్తుంది. కొన్నిసార్లు సాతానుడు ఎలా వస్తాడు? సైలెంట్గా వస్తాడు మన దగ్గరికి. రెండోది సింహం వచ్చింది. ఎలా వచ్చింది? సింహం ఎలా వస్తుంది? గాండ్రించుకుంటా శబ్దంతో వస్తుంది. అది ముందు వచ్చింది శబ్దం లేదు, సైలెంట్. రెండోది శబ్దం. మూడోది గొలియాత్. అడాడు గొలియాత్ అంటే పెద్దది, నీకంటే పెద్దది. కానీ దేవుని శక్తి నీతో ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుని శక్తి నీకు తోడుగా ఉంటే, ఇలుగుబంటైనా సింహమైనా గొలియాత్ అయినా ఎవడో మన ముందు నిలబడలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అందరికి ఒక మాట చెప్తాం. యెహోషువ తెలుసు మీకు అందరికీ? యెహోషువ మా
మోషే తర్వాత వచ్చిన యెహోషువ తెలుసా? పాస్టర్ గారు యెహోషువ కాదు, యెహోషువ చాలా మంచి వీరుడు. మోషే తర్వాత మంచి వీరుడు. ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో అన్నాడా లేదు? అది ప్రార్థన అండి? అది ప్రార్థన కాదా? సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో అన్నాడు. ఇంకోటి చెప్తాను, ఏలియా తెలుసు కదా? ఏలియా ఏమన్నాడు? వర్షము కురవదో మంచు పడదు అన్నాడు, అంతే. అది ప్రార్థన కాదా? ప్రార్థన. ఇది ఏ రకమైన ప్రార్థన తెలుసా? అధికారముతో కూడిన ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం చెప్తాను యెహోషువ చేసిన ప్రార్థన గురించి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎంత శత్రువునైనా అధికారము చేత వాడిని లాక్ చేయగలిగిన శక్తి ఎక్కడుందంటే నీ దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం. యెహోషువ చేశాడు అలాగా, ఏలియా చేశాడు. అది ప్రార్థనలాగా కనిపించకపోవచ్చు, కానీ ఆ ప్రార్థనలో దేవుని శక్తి అందులో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన చేసింది, ఆ శాసనం మారిపోవాలి. ఏం మారిపోవాలి? ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు దేవుడు కాబట్టి ఈ శాసనాన్ని మార్చు. నీ ప్రార్థన చేసినప్పుడు సాతాను ఎటువంటి వాడని ఏమవ్వాలి? ఆయన చెదగొట్టాలి. దేవునికి స్తోత్రం. మనము ఎక్కడ కాపురం ఉన్నామో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మనం ఎక్కడ కాపురం ఉన్నామండి? చెప్పండి. ఆడేసాడు సింహాసనం. ఎక్కడ? భూమి మీద వేసుకున్నాడు. ఆడుకో సింహాసనం ఉంది. సాతాను సింహాసనమున స్థలములోనే ఉన్నావు. పొద్దుట ఒక వీడియో చూస్తే ఒక ఆవిడ అంటుంది, ఆవిడ హిజ్రా అంటారు, ట్రాన్స్జెండర్ అంటారు ఆవిడని. ఆవిడ ఏమంటుందంటే, నేను హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాను, హిందూ ధర్మం గురించి చెప్పాలని నేను 5 నిమిషాలు టైం ఏమంటారంటే ఎవడో టైం ఎత్తలేదు, లక్షలు ఖర్చు పెట్టి డీజే సౌండ్లని రికార్డింగ్ డ్యాన్స్ అని ఖర్చు పెట్టేస్తున్నారు అంటుంది ఆవిడ. ఎందుకు వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు అని అంటే, వాడికి భక్తి అవసరం లేదు. ఏం కావాలి? లోకములో ఉన్న ఎంజాయ్మెంట్ కావాలి, భక్తి అవసరం లేదు. ఈరోజు చూడండి, చాలామంది యేసు ప్రభు నమ్ముకుని ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారు తెలుసా? భక్తి చేయలేక వెళ్ళిపోతున్నారు వాళ్ళు. లోకము అనేది ఈరోజు అందంగా కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఒక విషాదం ఉంటుంది. అది లోకం. మీకు బాగా అర్థమని చెప్తాను. ఒక వ్యక్తికి మీరు స్వీట్ ఇచ్చారనుకోండి, తింటాడు. ఎక్కువ స్వీట్ ఇచ్చారు, తినేది ఏమవుతుంది బాడీలో? షుగర్ పెరిగిపోద్ది, అంతేనా? ఇప్పుడు వాడు తినేసిన తర్వాత ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది? నేను స్వీట్ తిన్నాను అనుకుంటాడు, కానీ బాడీలో మీకు బాగా బిర్యానీ తెలుసు కదా మనందరికీ. చికెన్ బిర్యానీ, ఉదయం చికెన్ బిర్యానీ, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, రాత్రి బిర్యానీ, మళ్ళీ మరుసటి రోజు ఉదయం చికెన్ బిర్యానీ, మళ్ళీ మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, రాత్రి బిర్యానీ. 3 రోజుల నుంచి ఇదే పద్ధతి. ఏమవుతుంది నీకు అమ్మా? ఆ మధ్య టీవీలో ఒకటి ఎలా ముక్కేస్తున్నాడు, 2 చేతి ఈ చేతి ముక్కేస్తున్నాడు. నేను అనుకుని వీడికి ఎలాగ అరుగుద్దురా బాబు అనుకున్నాను. నేను స్పీడ్గా తినేస్తారు వాళ్ళు. తిన్న మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటారు వాళ్ళు. తెలుసు మీకు ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, లోకములో ఉన్నది తిన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది, తర్వాత అప్పుడప్పుడు అనిపిస్తుంది లోకంలో క్షణభంగురమే ఏ సంతోషమైనా, ఏ ఆనందమైన ఎంతసేపు క్షణభంగురమైన జీవితంలో
ఈ లోకంలో మనం అందుకే సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురమన్నావు. మనం ఇక్కడే ఉన్నామండి. సాతానుడు ఉన్నాడు, ఆడు పనాడు చేస్తున్నాడు. సాతానుడు మనం ఏం చేయాలి? మన కాళ్ళ క్రింద దేవుడు అణగద్రొక్కాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని విషయాలు, ఒక 4-5 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4:27. ఎఫెసీ పత్రిక 4:27. ఎఫెసీ పత్రిక 4. అపవాదికి చోటియకుడి. ఇక్కడ మనకు పాయింట్ చూద్దాం. అపవాదికి ఏమి ఇవ్వకూడదు, ఏం చేయకూడదండి? చోటు ఇవ్వకండి. వాడు ఏదో ఒకలాగా వస్తాడు మన దగ్గరికి, రాడా? చోటు ఇచ్చామంటే ఏదోలా వస్తాడు. ఒక మర్రి విత్తనం అదంతా మ్యూట్లో పెట్టండి. ఒక మర్రి విత్తనం ఉంది కదా, ఒక మర్రి విత్తనం. ఈ మర్రి విత్తనం ఏం చేసిందంటే కొట్టుకుని వెళ్ళిపోతా ఒక తాటి చెట్టు దగ్గర ఆగిందంట. తాటి చెట్టు తందంట, ఇదిగో నేను కొట్టుకుని వెళ్ళిపోతున్నాను, నాకు బ్రతకాలని ఉంది. చిన్న చోటు, ఎంత చిన్న చోటు, రేపు వెళ్ళిపోతాను, వర్షం తగ్గగానే ఏం చేస్తాను, వరద తగ్గగానే వెళ్ళిపోతాను అందంట. మెల్లిగా వీరుతనను మొదలుపెట్టింది. రోజు అడుగుతుందంట తాటి చెట్టు, ఎప్పుడు వెళ్తావు, రేపు అని వెళ్ళి ఆఖరికి ఏం చేసింది తెలుసా? ఆ తాటి చెట్టు కంటే పెరిగిపోయి, దాని ఊడలు పెరిగిపోయి, ఎన్ని సునామీలు వచ్చినా లేకపోతే ఎన్ని వరదలు వచ్చినా పోనంతగా అయిపోయింది. అప్పుడు అంటుందంట, గోడు రేపు వెళ్ళిపోతానన్నావు కదా, మొన్న వెళ్ళిపోతానన్నావు కదా, వెళ్ళవా అని అడిగితే, నేను నీకు దిక్కున్న దగ్గర చెప్పుకుందంట. ఎందుకు ఆ మాట వచ్చింది? చిన్న చోటు. దేనికి? చిన్న చోటు. ఈరోజు మనం కూడా చిన్న చోటు ఇస్తే ఆ చోటుని బట్టి ఏం చేస్తారు? గోడ కట్టాలంటే ముందు ఏం పెట్టాలి అమ్మా? పునాది. చిన్న చోటు, చిన్నదే చాలు. ఈరోజు చూడండి, వాట్సాప్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది. ఏదైనా సరే చిన్న చోటు కానీ నంబర్ కానీ నెట్లో లీక్ అయిందా, ఎవడో ఒకడు ఏం చేస్తుంటాడు? నిన్ను ట్రాప్ చేయడానికి చూస్తాడు వాడు. అదే నువ్వు ఏమీ లేకుండా ఉన్నావు, చిన్న చోటు. ఈరోజు అలా చాలామంది జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అపవాదికి మీరేమి ఇవ్వకూడదు? చోటు. అందుకే ఎప్పుడైనా సరే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ చిన్న అవకాశం. నేను ఎప్పుడు ఒకసారి ఉదయం తెల్లవారుజాముని వైజాగ్ వెళ్ళాలని టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను, మా నాన్నపర్తిలోనే. రాత్రి తెల్లవారుజాము 3-4 అవుతుంది. ఒక 40 years ఉంటే ఒక సిస్టర్కి అక్కడ కూర్చున్నారు. ఈలోపు అమ్మకి ఫోన్ వచ్చింది. ఆమె అందరూ నేను కుర్చీలో కూర్చున్న, ఫ్యాన్ ఉందని, వేసవకాలం. ఆడెవడో ఫోన్ చేశాడు. అది స్విచ్డ్ ఫోను, మామూలు ఈ టచ్ ఫోన్ కాదు. ఫోన్ కాల్ రాగానే అవతలోడు తెల్లవారుజాము 3 గంటలకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పలా నంబర్ ఉందా, పలా నంబర్ వాళ్ళు ఉన్నారా అని అడిగితే ఈవిడ అంటది, బాబు ఆ నెంబర్ ఎవరు లేరు ఇక్కడ, మీరు రాంగ్ నెంబర్ చేశారు అనగా వాడు ఏమన్నాడు, మీ పేరేం పేరు అంటున్నాడు. నా పేరు ఎందుకు, నీకెవరు కావాలి? ఆవిడ కొంతసేపు మాట్లాడింది, మీ వాయిస్ చాలా బాగుంది అన్నాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడు? తెల్లవారుజాము 3 గంటలకు ఆ ట్రాక్ ఆడేసేస్తున్నాడు వాడు. కానీ ప్రతి మాటకు కూడా ఆమె రియాక్షన్ ఏంటంటే చోటు ఇవ్వనటువంటి రీతిగా ప్రతి రియాక్షన్ చేసి ఆఖరికి అందే, నువ్వు పెట్టకపోతే ఈ నెంబర్లో నాకు రాత్రి 3 గంటలకు ఫోన్ చేసావు, నీ మీద పోలీస్ కేసు పెడతాను తప్పన విడిచాడు. అంటే రాత్రి 3 గంటలకు కూడా వాడు ఏం చేస్తున్నాడు? ఆడు పాపపు యోచన చేస్తున్నాడు. అందుకే అపవాదికి మీరు ఏం చేయకూడదు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. రెండవది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం.
యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నాలుగు 7. కాబట్టి దేవునికి లోబడి ఉండి ఏం చేయాలి? ఈయన్ని ఎదిరించాలి. వీడు దొరకకూడదు. మీ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే, మీ మీద ఎవరికైనా గొడవకు వస్తే తిట్టుకో అని అంటారా? ఎదిరిస్తారా? తిట్టుకో అంటారా? బా మనం కచ్చా బిగించి వెళ్ళిపోతాము. ఏంటి అన్నావు? ఎదిరించడం అంటే లోకంలో ఉన్న దీనిలో కాదు ఎదిరించటం. ప్రార్థనలో సాతాను ఎదిరించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఎదిరించుడి అంటే వాడు పారిపోకుండా ఉండాలంటే అమ్మా వాక్యం వినాలి. వాడిని ఎదిరించకపోతే ఎక్కడ ఉంటాడు వాడు? అదే ఎదిరిస్తే పారిపోతాడు. ఈ రోజున ఎదిరించే శక్తి నీకు, నీ భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితానికి ఉంటే వాడు ఎంతటి వాడైనా సరే నీ దగ్గర నిలబడ్డా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదిరించాలి. బైబిల్లో చాలామంది బైబిల్లో ఉన్నారు. వీళ్ళందరూ ఎదిరించి యోధులైన వాళ్ళు ఉన్నారు. పాపమును ఎదిరించి, సాతానుని ఎదిరించి. యేసుప్రభు వారు ఆ ఉపవాసం చేస్తున్నప్పుడు వచ్చి శోధించినప్పుడు సాతాన్ని ఏం చేశారు? వాక్యం ద్వారా ఎదిరించారు. ఈరోజు మనం కూడా సాతానుని ఎదిరించే శక్తి దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. మూడవది లోకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. త్వరగా అయిపోయింది. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను ఆగుదాం ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఇవి ఎన్ని సంవత్సరాలు బట్టి సాతాను బంధించింది? ఎన్ని సంవత్సరాలు? ఒకసారి మీ వయసు నాకు చెప్పొద్దు, కానీ మీ వయసులోంచి 18 సంవత్సరాలు తీసేయండి. ఎన్ని సంవత్సరాలు? ఒకటా? అంటే 18 సంవత్సరాలు దెయ్యము ఎవరిలో ఉంది? సాతాను. ఈమెలో ఉంది. ఎన్ని సంవత్సరాలు బట్టి బంధించింది ఇది? నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు బతికాడండి భూమి మీద? 33.5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తీసేయండి. 15.5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దెయ్యం ఎక్కడుంది? ఈమెలో అబ్రహాంలో ఉందా? మళ్ళీ చదవండి అది. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె ఎవరి కుమార్తె చెప్పండి? అబ్రహాము కుమార్తె. అబ్రహాం మంచోడే, కానీ ఈమెలోకి ఏమొచ్చింది? తండ్రి మంచోడే, కొడుకులకి ఏం వస్తుంది? సాతాను వచ్చేస్తుంది. సాతానును బంధించిన ఆ బిడ్డను బంధించి చూడండి, విశ్రాంతి దినం అయినప్పటికీ కూడా ఆమె కట్లను దేవుడు ఏం చేశాడు? సాతాను కట్టేశాడు. సాతానుడు దేంతో కట్టేశాడు? తాళ్ళతో కడతాడా? అమ్మా, కొంతమంది సాతానుని పుట్టు పెట్టి అగ్గితో కాల్చేస్తారు. ఎవరిని? సాతాను. అది చస్తాడా? ఆ ఫోటో కాలిపోద్ది అంతే. ఇప్పుడు మీకు బాగా అర్థం చెప్తాను. సాతాను బొమ్మ చేసి, ఏ బొమ్మ? మిమ్మల్ని రాళ్ళతో కొట్టమని అనుకోండి, కొడితే పోతాడా సాతానుడు? చచ్చిపోతాడు. కొన్నిసార్లు సాతానుడు
వాడు బంధించిన బంధకాల నుంచి నువ్వు విడిపించబడగల. దేవునికి స్తోత్రం. వీడు ఇంకోటి ఏం చేస్తాడు? 2 కొరింథీ 11:14. ఇది తర్వాత ఇంకో రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. మరొకరు ఎఫెసీ పత్రిక 6:11 చూడండి. ఇది 2 కొరింథీ 11:14 ఒకరు చదవండి. ఎఫెసీ పత్రిక 6:11 తర్వాత చదవండి. 2 కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను ఏ దూత? వెలుగుదూత. ఈడు వెలుగే, కానీ ఈడు వెలుగు ఎలా ఉంటుందంటే లోకంలో కరెంటు పోయినప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది వీడి పరిస్థితి. చూడండి, ఊరంతా లైటింగ్ ఎడతారు కొంతమంది. కరెంటు పోతే ఎట్లా ఉంటుంది? ఈడు బతుకు అంతే. వెలుగుదూత వేషం. ఏ వేషం? అందుకే సపోజ్ మీరు ప్రవచనం చెప్తున్నారు ఇక్కడ, వాడు ప్రవచనం చెప్పినట్టు ఉంటుంది. మీరు ప్రార్థన చేస్తే ఆడు ప్రార్థన చేసినట్టు, కానీ వాళ్ళు ఏముంది? వెలుగుదూత. సాతానుడు కొన్నిసార్లు మనుష్యులను మభ్య పెట్టడానికి పరిశుద్ధాత్మ శక్తిని దుర్వినియోగం చేస్తాడు. వెలుగుదూత వేషం. మీకు బాగా అర్థం చెప్తాను. మొన్న కేడిపేట వెళ్ళాను నేను. కేడిపేట వెళ్తే మంగళవారం రాత్రి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పక్కన ఇంకొక బర్త్డే పార్టీ జరుగుతుంది. బర్త్డే అది కూడా ప్రార్థన, అది కూడా పాస్టర్ గారు వెళ్ళారు, బర్త్డే చేశారు. చేస్తే ఇప్పుడు వాళ్ళ మైక్ సెట్లో ఏ పాటలు వేయాలి? ఇప్పుడు మీ ఇంటి దగ్గర ప్రార్థన అయితే ఏం పాటలు వేస్తారు? దేవుడి పాటలు వేస్తారు, అంతేనా? కానీ అక్కడికి వెళ్తే రాత్రి 12 గంటల దాకా సినిమా పాటలే. ఏ పాటలు? ఉదయం 10 గంటలకు ప్రార్థన పెట్టాలి వాళ్ళ ఇంట్లో, పెద్ద స్టేజ్, మళ్ళీ దానికి ఆర్కెస్ట్రా, కీబోర్డు, మళ్ళీ అనపర్తి నుంచి వచ్చిన ఈ గారు వాక్యము చెప్పేదారు. నేను వెళ్ళేటప్పటికి దిప్పుడు పాట వేస్తున్నారు అక్కడ. నేనన్నా, ఇది అసలు భక్తేనా? ఎందుకు అలాగ వాడిని భ్రమింపజేసినంటే వెలుగుదూత వేషం అది. పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆ స్థితిలో ఉన్నా అంటే ఇప్పుడు మారుతారు. ఎఫెసీ పత్రిక 6:11 చదువు ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 6:11. ఎదిరించుటకు అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చు సర్వాంగ కవచం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరిని ఎదిరించడానికి? మిలిటరీ సోల్జర్స్ వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు చేతిలో ఒకటి ఉంటుంది. వాడు కుట్టిన దెబ్బ తగలకుండా డాల్ అనేది పట్టుకుంటారు. అఫెన్స్ అనమాట, డిఫెన్స్ అండ్ అఫెన్స్. చేతిలో గన్ను కానీ కత్తి కానీ ఉంటుంది, అఫెన్స్ డిఫెన్స్ ఉంటుంది. ఇప్పుడు నీకు కూడా ఒక సర్వాంగ కవచం ఉండాలి. దేన్ని? అపవాది ఏంటి? తంత్రములు ఎరుగని వారం కాదు మనం. అడుగు తెలుసు, వాడు ఎలా వస్తాడో తెలుసు, ఏం చేస్తాడు. వాడిని ఏం చేయాలి మనం? చెప్పండి. ఒక ఆవిడ బైబిల్ ఉంటుంది కదండి, బైబిల్ ఇలా బైబిల్ ఉంటుంది కదా. ఒక ఆవిడ దెయ్యం పట్టిందని బైబిల్ ఇచ్చి కొడేస్తుందంట. ఎవరిని? దెయ్యం పట్టిన. పోద్ద దెయ్యం? యా, నేను బైబిల్ ఎటు వాడుకోవటమన్నాడు. చాలామంది తల్లి పిల్లలు ఉంటారు కదా పురటాల్లో, వాళ్ళ ఆ పడుకుంటారు కదా, ఆ తలగడ పక్కన ఎడతారు. కొంతమంది తలగడ కింద ఎడుతుంటారు. దేనికి? సైతాన్ రాకుండా ఉండాలని. దేవుని గ్రంథమే ఇది, పరిశుద్ధ గ్రంథమే. కానీ దెయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి ఎవరిలో ఉండాలి? నీ దగ్గర సర్వాంగ కవచం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి అండి పడుకున్నప్పుడు ఏదో ఆవరించేస్తాను. ఎందుకు ఆవరిస్తుంది? సాతాను ఎదిరించాలంటే సర్వాంగ కవచమును ధరించుకొని, ఎలాగనగా నువ్వు పోరాడేది ఎవరితో కాదు, శరీరంతో కాదు, చదువుమా, కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ
ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకాశమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఇవన్నీ మనం చేస్తున్నాం కదా. దేవుడు ఏమన్నా తెలుసా? నేను సమాధానకర్తకు దేవుడిని సాతాన్ని మీ కాళ్ళ కింద తొక్కాలని నేను వస్తే, మీరు లోకంలో పరిగెడితే మీ సాతానుడు మీ కాళ్ళ కింద ఉంటాడా? ఆడి మీ నెత్తి మీద కూర్చుంటున్నాడు. ఈరోజు సాతాను అణగదొరకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను సైతాన్ని జయించలేకపోయాడు. దావీదు యుద్ధం చేసే టైం యుద్ధం చేయక జయించలేకపోయాడు. సొలొమోను జ్ఞానవంతుడే కానీ సైతానుని జయించలేకపోయాడు. ఈరోజు చాలామంది బలహీనత ఏంటంటే సాతానుకు దొరికిపోతున్నారు కానీ సాతానుని ఏం చేయలేకపోతున్నారు? జయించలేకపోతున్నారు, ఎదిరించలేకపోతున్నారు. చోటిచ్చి దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్న వర్తమానం ఏంటి తెలుసా? సాతాను మీ కాళ్ళ క్రింద చిరకతొరక్కాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు తొక్కుతారా నెత్తి మీద ఎట్టుకుంటారా మీ విషయం. సాతానుడు ఎక్కడ ఉండాలి? మీ కాళ్ళ క్రింద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీ నెత్తి మీద పెట్టుకోకండి, నెత్తి మీద ఊరెక్కండి. సాతానుని అణగదొరుకువారుగా మీరందరూ ఉందురుగాక. అటు రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.